హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ వంకాయ, బెండకాయ, బీరకాయ పులగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది సంగట్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక పెనంలో బెండకాయల్ని సన్నగా కట్ చేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని ఆ తర్వాత ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా వడం వేసుకొని వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా 2 వేసుకుంటే మనకి పులగూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి ఈ వంకాయ, బీరకాయ అనేది బాగా వేగితేనే మనకి పులగూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి కింద మాడిపోతుంది. అలాగే ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మనకి వంకాయ, బెండకాయ, బీరకాయ అనేది ఈ నూనెలోనే బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి ఈ పులగూర అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా గట్టిపడేంత వరకు ఇలా ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకొని మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా ఎనుపుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ, బెండకాయ, బీరకాయ పులగూర రెడీ అయిపోతుంది. దీన్ని మనం సంగట్లోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఉండే పులగూర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.